హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి అలాయ్ వీల్స్ అండ్ స్పోక్ వీల్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అలాయ్ వీల్స్ తీసుకోవాలో స్పోక్ వీల్స్ తీసుకోవాలి. అలాయ్ వీల్స్ అయితే మీకు పంచర్తో భయం ఉండదు, లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి మీకు సిటీ అండ్ టూరింగ్స్కి. కానీ అలాయ్ వీల్స్ ఆఫ్ రోడింగ్ పనికిరావు. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ డిసడ్వాంటేజ్, మీరు ఎక్కడైనా అలాయ్ వీల్ కానీ బెండ్ చేస్తే మీరు ఎంటైర్ రిమ్ మార్చుకోవాలి. ఇప్పుడు స్పోక్ వీల్స్ వచ్చేసరికి స్పోక్ వీల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అంతా రఫ్ అండ్ టఫ్గా వాడినా, ఆఫ్ రోడింగ్ వాడినా, స్పీడ్ బ్రేకర్లు గట్టిగా ఎక్కించిన, పాట్ హోల్స్లో గట్టిగా దింపిసిన రిమ్కి మాత్రం ఏమవుదు. ఇన్ కేస్ ఇరిగినా కూడా ఆ ఎంటైర్ రిమ్ మార్చుకోవాల్సింది, జస్ట్ స్పోక్ పుల్ మార్చుకోవాలి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ట్యూబ్ టైర్స్తో వస్తాయి, మీకు పంచర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. పంచర్ భయం ఎప్పుడూ ఉంటుంది మీకు స్పోక్ వీల్స్తో. నెక్స్ట్, స్పోక్ వీల్స్ ఎవ్రీ సర్టెన్ టైంకి మీరు ఆ స్పోక్స్ అనేవి టైట్ చేయించుకొని అలైన్ చేయించుకోవాలి. ఇవి స్పోక్ వీల్కి అలాయ్ వీల్స్కి డిఫరెన్స్. దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి మీ రైడింగ్ స్టైల్ బట్టి. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ లైక్